గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి 2 నెలలు దాటింది. ప్రస్తుతానికైతే సీజ్ ఫైర్ కాల్పుల విరమణ కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా బోల్డన్ని దేశాలు ప్రపంచంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటే చమురు కంపెనీలు మాత్రం భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడించింది. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి 6 అతిపెద్ద చమురు కంపెనీలు 2026లో ప్రతి సెకన్కు $2,967 చొప్పున సంపాదిస్తున్నాయి. అంటే మన భారతదేశ కరెన్సీ ప్రకారం చూసుకుంటే ప్రతి సెకన్కు సుమారు 2.83 లక్షల మేర లాభాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ 6 కంపెనీలు ఏంటి? చెవ్రాన్, షెల్, బీపీ, కొనకో ఫిలిమ్స్, ఎక్సాన్ మొబిల్, టోటల్ ఎనర్జీస్. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఈ కంపెనీలన్నీ కలిపి ఈ ఏడాది శిలాజ ఇంధనాల ద్వారా $94 బిలియన్ మేర లాభాలను ఆర్జించనున్నాయి. ఇది కేవలం ఆదాయం మాత్రమే కాదు, వాటికొచ్చే నికర లాభం. అంటే 2025లో వచ్చిన లాభాల కంటే రోజుకు $37 మిలియన్ అదనంగా రాబోతున్నాయి. అయితే అమెరికా పరిస్థితి ఘోరంగా ఉంది అనేటువంటి లెక్కలు కూడా చెప్తున్నాయి. చమురు దిగ్గజాలు భారీ లాభాలు ఆర్జిస్తుంటే అమెరికా సహా ఇతర దేశాల ప్రజలపై ఇంధన బిల్లుల భారం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇంధన ధరలు, విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయి అనేటువంటి లెక్కలు చెప్తున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి వారి పొదుపు మొత్తం ఆవిరైపోతోంది. ఆసియా, ఆఫ్రికాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో తీవ్రమైనటువంటి ఇంధన కొరత ఏర్పడుతోంది. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావం ఈ పరిస్థితి ప్రధాన కారణంగా చెప్తున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఏర్పడినటువంటి ఉద్రిక్తతలు, అమెరికా చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా బ్యారెల్ చమురు ధర $100 మార్కును దాటింది. ఈ విధంగా ధరలు పెరిగే కొద్దీ చమురు కంపెనీల లాభాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ చమురు కంపెనీలు ఎంత లాభాలు సాధిస్తున్నాయో ఒక పోలిక ద్వారా చెప్పొచ్చు. ఈ ఒక్క 2026 సంవత్సరంలో ఇవి సంపాదించనున్నటువంటి $94 బిలియన్ లాభం ఆఫ్రికాలో దాదాపు 5 కోట్ల మంది ప్రజలకు సౌర విద్యుత్ అందించడానికే సరిపోతుంది అని లెక్కలు చెప్తున్నాయి. అయితే ప్రజలు నిజంగా ఏం కోరుకుంటున్నారు? ఆక్స్ఫామ్ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు శిలాజ ఇంధనాల కంటే పునరుత్పాదక ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా శిలాజ ఇంధనాలను వెలికి తీయడం కంటే పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులు పెట్టాలని కోరుకునేవారు 3 రెట్లు ఎక్కువగా ఉన్నారు. అయినప్పటికీ కంపెనీలు మాత్రం శిలాజ ఇంధనాల వెలికితీతను విస్తరిస్తూనే ఉన్నాయి. పరిశ్రమ వర్గాలు దీన్ని పెట్టుబడులకు అవసరమైన ఒక సైక్లికల్ ఫేజ్గా పిలుస్తున్నారు. ఆక్స్ఫామ్ దీనిని కాలుష్య సంపన్నుల యుగం అంటే పొల్యూటో క్రాడ్ ఎరా పేర్కొంది. అయితే ఇది మొదటిసారి మాత్రం కాదు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో చమురు కంపెనీలు భారీగా లాభాలు గడించడం ఇదే మొదటిసారి కాదు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన శిలాజ ఇంధన సంస్థలు దాదాపుగా $1.5 ట్రిలియన్ మేర లాభాలు గడించాయి. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైన మొదటి నెలలోనే ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 100 చమురు గ్యాస్ కంపెనీలు సెకనుకు $8,333 చొప్పున సంపాదించాయని రైస్టార్ ఎనర్జీ, ది గార్డియన్ వంటి సంస్థలు పేర్కొన్నాయి. అంటే యుద్ధాలు, రాజకీయ అస్థిరత, సరఫరా భయాలు అనేవి చమురు సంస్థలకు లాభాల పంట పండిస్తున్నాయి. సంక్షోభాలు వాటికి లాభసాటి వ్యాపారంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు, దేశాలు పలు చర్యలు తీసుకోవాలని ఆక్స్ఫామ్ కోరుతోంది. అవి రిచ్ పొల్యూటెడ్ ప్రాఫిట్ ట్యాక్స్, కాలుష్యకారక సంపన్నుల లాభాలపై పన్ను విధించాలి అనేది. దాంతోపాటుగా అదనపు లాభాలపై కూడా పన్నులు ప్రవేశపెట్టాలి. భరించలేని స్థితిలో ఉన్నటువంటి దేశాల రుణాలు రద్దు చేయాలి, లేకుంటే వాటిని సరళీకరించాలని. పేద దేశాల్లో వాతావరణ మార్పుల పరివర్తనకు నిధులు అందించాలి. పర్యావరణ విధ్వంసం, వాతావరణ నష్టం వల్ల దెబ్బతిన్న వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని ఆక్స్ఫామ్ చెప్తోంది. అయితే ఇదంతా ఒకవైపు అయితే మన దేశానికి సంబంధించి ఇంకొక వార్త కూడా అందుతోంది. రికార్డు స్థాయిలో రూపాయి పతనమైంది, కనిష్టానికి చేరుకుంది అనేటువంటి వార్త. భారత కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు కనిష్టానికి పతనమైంది. ప్రస్తుతం రూపాయి 0.32% క్షీణించి డాలర్కు 94.85 వద్ద కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది. ఏప్రిల్లో ఆర్బీఐ తీసుకున్న చర్యల వల్ల తాత్కాలికంగా బలపడినటువంటి కరెన్సీ ఇప్పుడు ఆ లాభాలను కోల్పోయింది అనేటువంటి లెక్కలైతే చెప్తున్నాయి.
ఒకవైపు లాభాలు కనిపిస్తున్నాయి, మరోవైపు నష్టాలు ఉన్నాయి. ఇంకొక వైపు తీవ్రమైనటువంటి సంక్షోభం ఇంధనానికి సంబంధించి ఉంటే అదే చమురు కంపెనీలు విపరీతమైనటువంటి లాభాల బాట కూడా పడుతున్నాయి. మరి ఇప్పుడు 2 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతోంది? ఐఎమ్ నాట్ ఏ నైస్ గై అంటూ డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తున్నాడు. ఇప్పుడు తీవ్ర స్థాయిలో యుద్ధం ఉండబోతోంది అన్నట్టుగా ఏఐ జనరేటెడ్ ఫోటోల్ని కూడా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పబ్లిష్ చేస్తున్నారు. సో ఇరాన్ మీద అంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారా, లేకుంటే శాంతి సందేశాలు, ఒప్పందాలు ఏం జరగబోతున్నాయి? సీజ్ ఫైర్ అనేది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది? అసలు ఈ యుద్ధానికి అంతం ఎప్పుడు, ఎలా జరుగుతోంది? బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.